గాజా స్ట్రిప్లోని ఒక చిన్న పట్టణం. ఒకప్పుడు జీవనంతో సందడిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు యుద్ధం బూడిద కుప్పలా మారింది. ఇజ్రాయెల్ దాడుల బీభత్సంలో ఇక్కడి ప్రజలు సర్వం కోల్పోయారు. ఇళ్ళు, కలలు, ఆశలు, భవిష్యత్తు. కానీ ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న అతిపెద్ద శత్రువు ఆకలి. ఒక రొట్టె ముక్క, ఒక గుండు బియ్యం కోసం వారి కళ్లలో కనిపించే నిరీక్షణ, నిస్సహాయత మనసును కలిచివేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే మానవతా సాయంపైనే ఇక్కడి ప్రజల జీవనం ఆధారపడి ఉంది. ఇటీవల బీట్లాహియాలో జరిగిన ఆహార పంపిణీ సన్నివేశం ఈ విషాద గాథకు అద్దం పడుతుంది. గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ ద్వారా అందిన పిండి బస్తాల కోసం స్థానికులు ఒకరిపై ఒకరు ఎగబడ్డారు. ఆ గుండెల్లో ఆకలి మంటలు, కళ్లల్లో భయం, చేతుల్లో నిరీక్షణ. ఒక్కో బస్తా పిండి కోసం వారు ప్రాణాలను పణంగా పెట్టారు. కానీ ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాష్ట్ర సమితి లెక్కల ప్రకారం మే నెలాఖరు నుంచి ఆహార సాయం కోసం వెళ్లిన 1000 మందికి పైగా పాలస్తీనీయులు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మరణించారు. ఈ దృశ్యాలు కేవలం సంఖ్యలు కాదు. ఒక్కో సంఖ్య వెనుక ఒక కుటుంబం, ఒక కళ, ఒక జీవితం ఉంది. ఒక తల్లి తన పిల్లల ఆకలి తీర్చడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆహార పంపిణీ కేంద్రం వైపు పరిగెత్తింది. కానీ ఆమె చేతిలో పిండి బస్తా రాకముందే బుల్లెట్లు ఆమె జీవన గీతాన్ని తెంచేశాయి. ఒక చిన్నారి తన తల్లి ఒడిలో ఆకలితో అలమటిస్తూ ఆ తల్లి చేతిలో ఒక మెతుకు కూడా లేని నిస్సహాయతను ఎలా అర్థం చేసుకోగలదు? యుద్ధం మిగిల్చేది ఏమిటి? శిథిలాలు, శవాలు, శూన్యం. గాజాలో 21 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం 59,000 మంది పాలస్తీనీయుల ప్రాణాలు బలిగొంది. వారిలో సగం మంది స్త్రీలు, చిన్నారులు. ఆకలి, నీటి కొరత, వైద్య సదుపాయాల లేమి ఇవన్నీ మనుషుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకారం 133 మంది ఆకలి, పోషకాహార లోపంతో మరణించారు. వారిలో 87 మంది చిన్నారులు. ఈ సంఖ్య కేవలం గణాంకాలు కాదు. ప్రతి మరణం ఒక కుటుంబాన్ని నిర్వీర్యం చేస్తోంది. అయినా ఈ విషాదంలో కూడా ఆశ ఒక చిన్న కిరణంలా మిగిలుంది. జోర్డాన్, ఐక్యరాష్ట్ర సమితి, ఈజిప్టు వంటి దేశాలు, సంస్థలు ఆహారం, ఔషధాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఆంక్షలు, దాడులు ఈ సాయాన్ని అడ్డుకుంటున్నాయి. ఐక్యరాష్ట్ర సమితి అధికారి ఫిలిపే లజారిని మాటల్లో ఆహారం కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, కానీ గాజాకు చేరడం లేదు. ఈ యుద్ధం మనందరినీ ఒక ప్రశ్న ముందుకు నెడుతోంది. మానవత్వం ఎక్కడికి పోయింది? ఒక బిడ్డ ఆకలితో అలమటించే ఈ లోకంలో మనం ఏం చేయగలం? బీట్లాహియా ప్రజలు కేవలం ఆహారం కోసం కాదు, శాంతి కోసం, జీవనం కోసం పోరాడుతున్నారు. వారి ఈ పోరాటం మనందరి మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. యుద్ధం మిగిల్చేది శాంతి కాదు, కేవలం బాధ, నష్టం, శూన్యమని ఎలా అర్థమవుతుంది?